అమెరికా మరొక సంచలనాత్మకమైనటువంటి చర్య తీసుకుంది ఎఫ్బిఐ. ఏదైతే ఇదివర ఈ అమెరికా వాళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే సైన్స్ ల్యాబులు ప్రైవేట్‌వి ఉంటాయి. కార్పొరేట్ కంపెనీలే ఉంటాయి. బట్ మంచి టెక్నాలజికల్ బ్రెయిన్స్ ఉంటాయి. చైనా వాడి దగ్గర డబ్బుంది. అక్కడ ఇంత టెక్నాలజికల్ బ్రెయిన్స్ లేవు. అందుకని చైనా వాడు చేసే దరిద్రపు పరిశోధనలు లైక్ కరోనాది అమెరికాలో కూడా పరిశోధనలు జరిగినాయి. అట్లాంటి తప్పుడు పనులకి చైనా అమెరికన్ ల్యాబ్స్‌ని వాడుకుంటుంది. అందులో భాగంగా మొన్న ఒక గడ్డి ఏదైతే జనం జీవితాలని నాశనం చేసే ఒక గడ్డిని తీసుకుని అమెరికాలో దిగినటువంటి సైంటిస్టుల్ని అరెస్ట్ చేశారు కదా! దాని మీద విచారణ జరుగుతోంది కదా! అది కనుమరుగు కాకముందే మరొక ఇన్సిడెంట్ చైనా మద్దతు కలిగినటువంటి ప్రపంచ ఫెంటానిల్ డ్రగ్స్ నెట్వర్క్‌ని నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం భారత సంస్థల సహాయం కోరిందంటూ ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ చెప్పుకొచ్చారు. అమెరికాలో మాదక ద్రవ్యాల సంక్షోభాన్ని నివారించడానికి భారత్ సహాయ సహకారాలు అందించమని చెప్పేసి ఆయన భారత ప్రభుత్వ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. స్వయంగా కాష్ పటేలే మాట్లాడడం అన్నటువంటిది ఇక్కడ కీ అంశం.